నమస్తే, నేను సంజన. విక్టరీ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ ప్రముఖ సంఖ్య శాస్త్రం మరియు ఆస్ట్రో నిపుణులు రెహమాన్ గారు 25 సంవత్సరాలుగా అనుభవంతో కలిగి ఉన్నారు. పుట్టిన పిల్లలకు పేరు పెట్టడంలో స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, వివాహం, కుటుంబ కలహాలు, పుట్టిన తేదీ ప్రకారంగా సంఖ్యాబలం చూసి చెప్పగలరు. ఇలాంటి సమస్యలు ఉన్న వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలు, సూచనలు అడిగి తెలుసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు రెహమాన్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే రెహమాన్ గారు. నమస్తే అమ్మా. రెహమాన్ గారు, అంటే మీరు ఏ శాస్త్రాలు ఉపయోగిస్తారు? నేను వచ్చి ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఈ ఆస్ట్రాలజీ చార్ట్ అనేటువంటిది ఏంటంటే అద్భుతమైన విషయాలను తెలియజేస్తుంది. ఎవరైనా పుట్టినప్పుడు వాళ్ళ యొక్క లైఫ్ ఎలా ఉండబోతుంది, వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వీళ్ళ యొక్క లైఫ్లో ఎంత బాగా ఎదుగుతారు, ఏంటి, వీళ్ళు ఏం చదివితే బాగుంటుంది. అంటే కొంతమంది సైన్స్ చదవాలి, కొంతమంది మ్యాథ్స్ చదవాలి, కొంతమంది కామర్స్ చదవాలి. ఇలా ఏం చదివితే బాగుంటుంది, ఏ జాబ్ చేస్తే బాగుంటుంది, గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ జాబా, ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఆ బిజినెస్లో కూడా రకరకాల బిజినెస్లు ఉంటాయి కాబట్టి ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి విషయాలన్నింటినీ తెలియజేసేటువంటిది ఆస్ట్రాలజీ చార్ట్. సో ఫస్ట్ ఆస్ట్రాలజీ చూసుకోవాలి. ఇప్పుడు వీళ్ళందరూ చాలామంది యూట్యూబ్లో న్యూమరాలజీ ప్రకారం ఇలా చేస్తాను, న్యూమరాలజీ కన్నా ముందు ఆస్ట్రాలజీ చార్ట్ చూసుకొని అసలు వాళ్ళు ఏ నక్షత్రం, ఏ రాశి, ఏ లగ్నం అనేది చూసుకొని అప్పుడు న్యూమరాలజీ ప్రకారం ఏ అక్షరం రావాలో తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఒక మంచి పేరు పెట్టుకుంటే పిల్లలకి మంచి లైఫ్ ఉంటుంది. న్యూమరాలజీలో కూడా ఓన్లీ పేరు పెట్టడమే కాదండి, అసలు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఏ మంత్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఏ ఇయర్లో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో కూడా చూసుకోవాలి. చాలామంది నా టీవీ ప్రోగ్రామ్స్ చూసి వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి విషయాలు, ఆ డేట్లో పుట్టిన వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఏం విషయాలు జరిగినాయి అనేటువంటివి అన్నీ నేను చెప్పేయటం వల్ల నాకు అందరూ కాల్ చేసి అందరూ వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా సాల్వ్ చేసుకుంటున్నారు. అలా చేయాలి కానీ ఊరికినే యూట్యూబ్లో ఏదో ఒక నంబర్ తీసుకొని చెప్పేస్తే కాదు. అసలు మనం చెప్పేటువంటి పాయింట్ వాళ్ళ ఇంట్లో ఆ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి అలా జరిగిందా లేదా అనేటువంటిది కూడా చూసుకోవాలి. ఇక నేను ఆస్ట్రాలజీ చూస్తాను, న్యూమరాలజీ చూస్తాను, పామిస్ట్రీ చెయ్యి కూడా చూస్తాను, ఫేస్ రీడింగ్ చూస్తాను, సిగ్నేచర్ అనాలిసిస్ చేయాలి. నిన్న ఒక ఇంజనీర్ ఒక గవర్నమెంట్ ఇంజనీరు వాళ్ళ మిస్సెస్ వచ్చారు. వచ్చి సంతకం పెట్టమంటే అలా సంతకం పెట్టగానే అమ్మ ఇక్కడ ఈ మెడపైన నీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడిగా. అబ్బా అద్భుతంగా చెప్పారండి, నేను చాలా ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ఆ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నాను, ఎంతమంది డాక్టర్లు చూపించినా ఏమి లేదు అంటారు, నేనేమో అలా హెల్త్ ప్రాబ్లంతో డిస్టర్బ్ అవుతున్నాను. వాళ్ళకి చెప్పి ఇలా రాస్తున్నారు కాబట్టి మీ సంతకంలో ఇలా ఉంది కాబట్టి మీకు అలా హెల్త్ ప్రాబ్లం ఉంది, అదొక్కటి తీసేస్తే మీకు హెల్త్ ప్రాబ్లం అనేది అదంతా కూడా తీరిపోయిద్ది అని చెప్పడం జరిగింది. అసలు మన సిగ్నేచర్ని బట్టి మనకి లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా చెప్పొచ్చు, మన సిగ్నేచర్ని బట్టి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో చెప్పొచ్చు, మన సిగ్నేచర్ని బట్టి మనకి సంతానం కలుగుతుందా లేదా చెప్పొచ్చు. ఇలా అన్ని విషయాలను కూడా మన సిగ్నేచర్ కూడా తెలియజేస్తూ ఉంటుంది. ఇలా అన్ని విషయాల్ని చూడటమే కాకుండా మ్యారేజ్ డేట్ మెయిన్గా కొంతమందికి చూడండి, ముందు అమ్మాయి పుడితే అందరూ అమ్మాయిలు పుడుతూ ఉంటారు, వాళ్ళ అబ్బాయి కోసం ఎన్ని రోజులు ఉంచుకున్న అమ్మాయిలే పుడుతుంటారు. అసలు అలా అమ్మాయిలు ఎందుకు పుడతారు, అలానే అలా మ్యారేజ్ డేట్ని బట్టి అమ్మాయిలు పుడతారా అబ్బాయిలు పుడతారా ఏంటి అనేటువంటిది కూడా డిసైడ్ చేయొచ్చు. ఇలా అన్ని రకాల శాస్త్రాలు చూస్తానండి నేను. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, అలానే మ్యారేజ్ డేట్స్, ఇవన్నీ చూసి మీకు చాలా అద్భుతమైనటువంటి విషయాలు అనేటువంటివి అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏదో యూట్యూబ్లో చూసి ఎవరో ఏదో ఒక నంబర్ గురించి మాట్లాడవచ్చు, కానీ ఆ నంబర్ గురించి మాట్లాడింది మన ఇంట్లో జరిగిందా లేదా కూడా చూసుకొని చేసుకుంటే బాగుంటుందమ్మా. తీసుకోండి. రైట్, మనకైతే కాలర్ ఇప్పుడు రెడీగా ఉన్నారు. భీముడు గద్వాల నుంచి. భీముడు గారు నమస్తే అండి. హలో. భీముడు గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సార్ నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నాకు సర్టిఫికేట్ ప్రకారం ఉంది సార్, నాది డేట్ ఆఫ్ బర్త్ లేదు. యాక్చువల్లీ ఏం చదువుకున్నారు మీరు? ఇంటర్ సెకండరీ అయిపోయింది సార్. నేను టీటీసీ ఎంట్రన్స్ రాశాను టీచర్ కోసం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఇప్పుడు ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఏది? 3 నాది వచ్చేసి 5/4/2007. 2007 5వ తారీఖు 4వ నెల 2007 యూజ్డ్ డేట్ ఆఫ్ బర్త్. మిమ్మల్ని అందరూ భీముడు అంటారా? భీముడు అంటారు. భీముడులో 18వ నెంబర్ అని చెప్పి కొంచెం ఇబ్బందికరమైన నెంబర్ ఉంది బాబు. ఇంకో సిస్టంలో
28వ నెంబర్ ఉంది, 13వ నెంబర్ ఉంది. ఎవరి పేరులో కూడా 12, 13, 16, 18, 28, 29, 31, 36 ఈ నంబర్లు ఉండకూడదు. నీ భీముడులో 13 నెంబర్ ఉంది, అన్ని నోటి దాకా వచ్చి మిస్ అయ్యే నంబర్లు అంతా రేపు అయిపోయింది పని అంటే మిస్ అయిపోయింది. 18వ నెంబర్ ఉంది, 18వ నెంబర్ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది, యాక్సిడెంట్స్ చేస్తుంది, డిస్టర్బ్ చేసేటువంటి నెంబర్. నేను చాలామంది 18వ నెంబర్ ఉన్నటువంటి ఆడపిల్లల్ని చూస్తున్నాను, ఫ్యామిలీస్ అన్నీ డిస్టర్బ్ అయిపోతున్నాయి. సౌందర్య గారిలో 18 ఉంది, శ్రీదేవి గారిలో 18 ఉంది. ఇలా 18 నెంబర్లు ఉన్నాయన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అది కాక నీ పేరులో 28వ నెంబర్ కూడా ఉన్నది బాబు. 28వ నెంబరు వరస్ట్ నెంబర్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఈ 28వ నెంబర్ అనేది ఆ 1 సిరీస్లోనే ఒక వరస్ట్ నెంబర్ ఏదన్నా ఉందంటే 28వ నెంబర్. నీ పేరు అసలు ఎటు చూసినా బాగాలేదు. అందుకని నువ్వు నన్ను ఫాలో అవ్వద్దు, నన్ను నమ్మొద్దు. నీ ఫోన్లోనే న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకొని భీముడు అని కొడితే నీకు 28వ నెంబరు, 18వ నెంబరు, 33వ నెంబరు అన్నీ నెగిటివ్ నెంబర్స్ వస్తాయి. ఆ నెగిటివ్ నెంబర్స్ ఉన్నప్పుడు దాని యొక్క ప్రిడిక్షన్ కూడా వస్తుంది. ప్రిడిక్షన్ చదువుకో. ఆ ప్రిడిక్షన్ నెగిటివ్గా ఉంటే లైఫ్ అంతా కూడా నెగిటివ్గా ఉంటుంది. ఎప్పుడైతే ప్రిడిక్షన్ పాజిటివ్గా ఉంటుందో అప్పుడు లైఫ్ అంతా కూడా పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి మీరేం చేస్తారంటే మీ ఫోన్లోనే భీముడు కొట్టుకొని చెక్ చేసుకొని నెగిటివ్లో ఉంటే మీ పేరు యొక్క ఇవన్నీ కూడా నంబర్స్ అన్నీ కూడా నెగిటివ్లో ఉంటే ఒకసారి ఆ స్క్రీన్ మీద కనిపించే 4300 నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అలానే డేట్ ఆఫ్ బర్త్ లేదు కాబట్టి చెయ్యి, ఫేస్ రీడింగ్, ఫేస్ ఫోటో ఇవన్నీ కూడా వాట్సాప్ చేస్తే అన్నీ చెక్ చేసి మాట్లాడతాను నాన్న. ఇలా ఇది ఇంత చిన్న సబ్జెక్ట్ కాదు నాన్న, సిగ్నేచర్ చూడాలి, అసలు మీ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఏంటి అన్నీ చెక్ చేసుకొని అన్ని కూలంకషంగా మాట్లాడి రిజల్ట్స్ ఇస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ. ఎస్ రెహమాన్ గారు, అయితే సంతానం సమస్యల గురించి మీరు ఇచ్చే సలహాలు ఏంటి రెహమాన్ గారు? సంతానం ఇప్పుడు చాలా మంది సంతానం కలగటం లేదు అని చెప్పి అంటున్నారు. ఓకే, ప్రతి పేటలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయో నాకు తెలియదు కానీ సంతాన సమస్యలకు సంబంధించినటువంటి హాస్పిటల్స్ బాగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ప్రతి వాళ్ళు సంతానం ప్రాబ్లం అంటున్నారు. అలా ఎందుకు జరుగుతుందంటే ఆ సంతానం ప్రాబ్లం రావడానికి ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే మ్యారేజ్ డేట్ బాగోకపోవటం అండి. మన మ్యారేజ్ డేటు 5/14/23లో కానీ 8/17/26లో కానీ టోటల్ కూడా 5 అలా 8లో కనుక వస్తే మ్యారిటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎప్పుడైతే మ్యారేజ్ డేట్ బాగలేదో అప్పుడు మ్యారిటల్ ప్రాబ్లమ్స్, ఈ సంతానం లేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా కనుక మ్యారేజ్ డేట్ లేకపోతే సపోజ్ మీ డేట్ ఆఫ్ బర్త్ 2 అనుకోండి, మీ మ్యారేజ్ డేట్ 9 అనుకోండి, ఇవి 2 రివర్స్ నెంబర్లు. సపోజ్ మీ డేట్ ఆఫ్ బర్త్ 3 అనుకోండి, మీ మ్యారేజ్ డేట్ 6 అనుకోండి, ఇవి రివర్స్ నెంబర్లు. అలా ఉన్నప్పుడు కూడా ఈ సంతాన సమస్యలు, మ్యారేజ్లో డిస్టర్బెన్సెస్ ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే మ్యారేజ్ అనేటువంటిది జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం. అక్కడి నుంచే మన జీవితం బాగుందా లేదా అనేటువంటిది మన లైఫ్ అంతా కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు మ్యారేజ్ చేసుకునేటప్పుడు పంతులు గారిని అడిగి 3-4 డేట్లు తీసుకొని మీకు నమ్మకం ఉన్న ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్ ఇవన్నీ తెలిసినటువంటి ఒక మంచి వ్యక్తిని కలిసి, ఏమండి ఇలా ఈ పొద్దురు గారు మాకు ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఈ నెంబర్లు ఇచ్చారు, దీనిలో మ్యారేజ్ చేసుకోవచ్చా చేసుకోకూడదా, లేదా దీనిలో ఏది బెస్ట్ డేటు అని చెప్పి తీసుకొని చేసుకుంటే మీకు లైఫ్లో చాలా మంచి అనుభవం వస్తుంది, చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మీరు ఊరినే యూట్యూబ్లో చూసేసి మీ పేరు 100 రకాలుగా కరెక్ట్ చేస్తాము, మీ పేరు కరెక్ట్ చేయాలంటే 2 నెలలు పట్టిద్ది, 2 నెలలు పట్టినా 3 నెలలు పట్టినా సంవత్సరం పట్టినా మంచి నంబర్ ఉన్న పేరే గమ్మ ఇచ్చేది. మంచి నంబర్ ఉన్న పేరు ఇవ్వడానికి సంవత్సరం. చాలా మంది నిక్ నేమ్స్ కూడా పెట్టుకుంటారు. అసలు నిక్ నేమ్స్ వల్ల అంటే బన్నీ, చింటూ, అవును, ఆల్ నిక్ నేమ్స్ ఆర్ బ్యాడ్ నేమ్స్, ఆల్ నిక్ నేమ్స్ ఆర్ బ్యాడ్ నేమ్స్, ఆల్ నిక్ నేమ్స్ ఆర్ బ్యాడ్ నేమ్స్, ఆల్ నిక్ నేమ్స్ ఆర్ బ్యాడ్ నేమ్స్. నేను చేసినటువంటి నా ఎక్స్పీరియన్స్లో చాలా మంది చింటూ అనేటువంటి పేరు పెట్టుకున్నారు. వీళ్ళు ఎప్పుడు హాస్పిటల్ తిరుగుతారు. ఎలాంటి పేర్లు ఉండాలనుకుంటున్నారు? ఏదైతే పంచభూతాల సాక్షిగా ఏదైతే మనం మంచి పేరు పెట్టామో 10 మందిని పిలిచి భోజనం పెట్టి ఉయ్యాల్లో వేసినప్పుడు ఒక పేరు పెడతాం, ఆ పేరునే పిలవాలి. ఎందుకంటే అది భగవంతుడికి మనం ఇచ్చినటువంటి మా అబ్బాయి పేరు ఫలానా అని మనం ప్రామిస్ చేసాం. అలా వాళ్ళు వెళ్ళిపోయినాక తర్వాత ఏదో పేరు పిలిస్తే, ఇప్పుడు నిన్న ఎవరో ట్వింకిల్ అంట, పెళ్ళయింది, మ్యారిటల్ డిస్టర్బెన్సెస్ అన్ని డిస్టర్బెన్సెస్ ఏందా అని
ట్వింకిల్ అని కొడితే మీరు కూడా కొట్టవచ్చు, మీ ఫోన్లో కూడా న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకుని ట్వింకిల్ అని కొడితే 18వ నెంబర్ వచ్చింది. ఆ 18వ నెంబర్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి. ఆటోమేటిక్ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అయితే ఆటోమేటిక్ హెల్త్ ప్రాబ్లం వచ్చిందమ్మా, ఎందుకంటే డిప్రెషన్కి వెళ్ళిపోతారు కదా. ఈ డిప్రెషన్స్ ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి ఎలా పడితే అలా పేర్లు పెట్టుకోవద్దు, ఎలా పడితే అలా పిలవద్దండి. ఒక్కసారి ఏనుగు దంతాలు బయటకు వస్తే మళ్ళీ లోపలికి వెళ్ళవు. అదేవిధంగా ఒకసారి నోటి మాట బయటకు వస్తే అది పాజిటివ్గా ఉంటే పాజిటివ్ నెంబర్ జరిగింది, నెగిటివ్గా ఉంటే నెగిటివ్ నెంబర్ జరుగుతుంది. మనకు అదే చెప్తారు, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని. ఆ పేరు బాగా ఉంటే లైఫ్ అనేటువంటిది చాలా బాగుంటుంది. అలా కాకుండా ఎలా పడితే అలా చేయటం కాదు. ఇక్కడ నేను సంతాన సమస్యకి వచ్చేటప్పటికి కొన్ని నంబర్స్ ఉన్నాయండి. 46 అని చెప్పి ఒక నంబర్ ఉంది, 46 అని ఒక నంబర్ ఉంది. ఈ 46 నంబర్ల గురించి బుక్స్ ఏం రాసినాయి అంటే, సంతానం లేని వారు ఈ సంఖ్యను ఉపయోగిస్తే తప్పనిసరిగా సంతాన భాగ్యం కలుగుతుంది అని రాసింది. అది ఎంతోమంది డాక్టర్స్ మీద మామూలు వాళ్ళ మీద ప్రయోగిస్తే అందరికీ సంతానం కలిగింది. ఏది గైనకాలజిస్టులు లాంటి వాళ్ళకి కూడా సంతానం లేని వాళ్ళకి కూడా సంతానం కలగటం ఇలా జరిగింది. ఇలా కొన్ని నంబర్లు ఉంటాయండి. ఊరికినే మీరు ఆ యూట్యూబ్లో ఊరినే మొన్న చూశారు కదండి, న్యూమరాలజీ ప్రకారం ఫలానా పార్టీ గెలిసిద్ది, ఫలానా పార్టీ ఓడిపోయిద్ది అని చెప్పారు. అవన్నీ రివర్స్ అయిపోయినాయి. మరి అలా రివర్స్ ఎందుకు అయినాయి అంటే వీళ్ళకి సరిగ్గా ఆలోచించరు. సరిగ్గా ఆలోచించి నాలెడ్జ్ లేక ఏదో యూట్యూబ్లో చెప్తే ఎవడో ఒకడు వస్తాడు, ఏదో ఒకటి చేయొచ్చు అని. అలా కాదు. ఇప్పుడు ఎప్పుడైనా కానీ నిజమైన ఆస్ట్రాలజిస్టు, నిజమైన న్యూమరాలజిస్టు కాంట్రవర్సీ జోలికి వెళ్ళడమ్మా. ఊరినే కాంట్రవర్సీ చేసుకొని గెలిస్తేనేమో నేను చెప్పాను నా గొప్ప, గెలవలేదంటేనేమో మూసుకొని ఊరుకోవటం, అట్లా కాదమ్మా. ఎప్పుడు కూడా మనం సమాజానికి సేవ చేస్తున్నాం. సమాజానికి సేవ చేసినప్పుడు అందరూ మనకు కావాలి. అందరికి ఎవరికి ఏది కావాలో అవన్నీ చేసుకుంటూ చెందుకుంటూ వెళ్ళాల్సిందే. కానీ ఊరినే నేను హయ్యెస్ట్ ఫీజు నాదే, హయ్యెస్ట్ ఫీజు అయితే సరిపోదండి, హయ్యెస్ట్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఒక్కసారి మీరు టీవీ లైవ్లో కూర్చొని ప్రజలు అడిగేటువంటి ప్రశ్నలకి మీరు ఆన్సర్ చెప్తే అసలు మీ నాలెడ్జ్ ఏంటో తెలుస్తుంది. ఊరినే యూట్యూబ్లో మాట్లాడి తర్వాత దాన్ని ఎడిట్ చేసుకోవటం కాదు. మీరు లైవ్లో కూర్చొని ప్రజలు అడిగిన దానికి డైరెక్ట్గా సమాధానం చెప్తే వాళ్ళు అవును, ఎస్ మా ఇంట్లో ఇలా జరిగింది, నువ్వు చెప్పిన ఈ డేట్కి ఇలా జరిగింది అని చెప్తే దాన్ని నాలెడ్జ్ అంటారు. అంతేగాని ఊరినే యూట్యూబ్లో ఎవరైనా వస్తున్నారు, నేను 100 రకాలుగా కరెక్ట్ చేస్తాను, నేను 200 రకాలుగా కరెక్ట్ చేస్తాను, నేను 1 ఇయర్ పాటు పట్టిద్ది ఒక పేరు పెడతాను 1 ఇయర్ పడితే 21వ రోజున పేరు పెట్టుకోవాలి. నువ్వు 1 ఇయర్ పాటు పేరు కరెక్ట్ చేసుకుంటా కూర్చుంటే 21వ రోజున పేరు ఎలా పెడతారు? ఎస్ మరి రెహమాన్ గారు, ఈ జనరేషన్ లో అంటే చాలా మంది నిక్ నేమ్సే పెడుతున్నారు చెప్పాలంటే. అంటే ఎంత పొడుగుగా కాకుండా ఏదో కొత్త పాష్ పేర్లు నేమ్స్ అనేది పెడుతున్నారు. మరి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అలాంటి పేర్లు పెట్టొద్దు అంటున్నారు కదా, అవన్నీ నమ్మకుండా ఇప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పాష్ పేర్లు పెడుతున్నారు. దానికి ఏమంటారు? ఆ పాష్ పేర్లు కూడా పాష్ పేర్లు పెట్టుకోవచ్చు. ఆ పాష్ పేరు ఏ నంబర్ లో ఉంది, ఎందుకంటే అందరికి ఈ రోజున ఫోన్ ఉంది. ఫోన్లో ఫోన్లు అన్నీ వస్తున్నప్పుడు న్యూమరాలజీ కూడా వచ్చింది కదా, దాని ప్రకారం ఏ నంబర్ ఉన్నది, ఆ నంబర్ కరెక్ట్గా ఉందా లేదా, ఆ నంబర్లో ఏమైనా నెగిటివ్ ఉందా, ప్రిడిక్షన్ కూడా వచ్చింది. ఈ రోజున మీరు ఏదైనా ఫోన్ కొనాలనుకోండి, దాని మెమరీ ఎంత ఇదని మాన్యువల్ అంతా వచ్చేస్తుంది కదా ఫోన్లోనే. అలానే న్యూమరాలజీ ప్రకారం కూడా అన్నీ వచ్చేస్తున్నాయి. కాబట్టి ఆ పేరు పెట్టేటప్పుడు ఆ పేరులో యొక్క బలం ఎంత ఉన్నది, అది ఉపయోగపడే నంబరా, పాజిటివ్ నంబరా, నెగిటివ్ నంబరా, ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా పేరు పెడితే అందులో మనం పెట్టేటువంటి పేరు 100 సంవత్సరాలు ఉండాలండి. 100 సంవత్సరాలకు సంబంధించినటువంటి పేరు. చిన్న ఒక పెన్ను కొనేటప్పుడు, ₹1 పెన్ను కొనేటప్పుడు ఇది బాగా రాస్తుందా లేదా చెక్ చేసుకునేటప్పుడు 100 ఏళ్ళు ఉండేటువంటి ఒక పేరు ఎంత బలంగా ఉండాలి, దాన్నే పేరు బలం అంటారు. పేరు బలంగా ఉంటే జీవితం కూడా చాలా బలంగా ఉంటుంది, అంతా బాగుంటుంది. తీసుకోమ్మా. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ వచ్చేసి వివాహ సమస్యల గురించి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? వివాహ సమస్యలు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది వివాహం అవటం లేదు అని చెప్పి చూస్తుంటారు. ఇక్కడ వివాహం అవ్వటం లేదంటే కారణం ఏంటంటే అసలు ఫస్ట్ వాళ్ళ జాతక చక్రంలో సంతాన స్థానం ఎలా ఉందో చూసుకోవాలి. ఇప్పుడు నిన్నే ఒకళ్ళు వస్తే ఆయన ఐఐటీలో ప్రొఫెసర్, 91లో పుట్టాడు, మ్యారేజ్ అవ్వటంలో. ఆ లగ్నం నుంచి 7th ప్లేస్ అంటే వాళ్ళ వివాహ స్థానం ఇబ్బందిగా ఉంటే నువ్వు ఏ ప్రొఫెసర్ అయినా ఇంకోటైనా ఏదైనా కానీ ఆ వివాహ స్థానం ఇబ్బందిగా ఉన్నప్పుడు అలా మ్యారేజెస్ అవ్వకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. కాబట్టి ఫస్ట్ నేను అనేది ఏంటంటే అసలు పెళ్ళి అవ్వటం లేదని వచ్చినప్పుడు అసలు వాళ్ళ జాతక చక్రంలో వివాహ స్థానం ఎలా ఉంది, సంతాన స్థానం ఎలా ఉంది చెక్ చేసుకొని
అప్పుడు న్యూమరాలజీ ప్రకారంగా మీరు అసలు ఆ అబ్బాయి 29వ తారీఖు పుట్టాడా, ఏ డేట్లో పుట్టాడో చూసుకొని 29వ తారీఖు పుడితే లేట్ మ్యారేజెస్ అవుతాయి. అంటే 29వ తారీఖు ఎవరు పుట్టినా లేట్ మ్యారేజెస్ అవుతాయి. మరి లేట్ మ్యారేజ్ ఇప్పుడు చాలామంది అమ్మాయి 29 ఏళ్ళ తర్వాత పెళ్ళి అయితే అమ్మాయికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఆ అమ్మాయికి 29 ఏళ్ళ తర్వాత పెళ్ళి అవటమే మంచిది. భగవంతుడు అలా నిర్ణయించాడు ఆ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి. అలా కాకుండా 29 ఏళ్ళలో పెళ్ళయింది అనుకో, ఎవరికైనా 20 ఏళ్ళకో 22 ఏళ్ళకో అయిందో, 29వ తారీఖు పుట్టిన వాళ్ళకి ఈ లోపు పెళ్ళయింది అనుకో, 29 ఏళ్ళ తర్వాత మళ్ళీ పెళ్ళి అవుతుంది. అంటే అలా కాకుండా ఉండటానికి భగవంతుడు ఏం నిర్ణయిస్తాడంటే వాళ్ళు చేసిన పాప పుణ్యాలను బట్టి వీళ్ళకి లేట్ చేసి 29 ఏళ్ళ తర్వాతే పెళ్లి చేస్తాడు. ఇవన్నీ నన్ను నమ్మకూడదమ్మా. అందరి దగ్గర ఫోన్ ఉంది. మీ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి 29వ తారీఖు పుట్టిన సెలబ్రిటీస్ అని కొట్టాలి. కొడితే లిస్ట్ వస్తుంది. దానిలో నాగార్జున గారు వస్తారు, సినిమా నరేష్ గారు వస్తారు, వీళ్ళందరూ వస్తారు. ఈ 29వ నెంబర్ ఉన్న వాళ్ళందరికీ ఎన్నెన్ని పెళ్ళిళ్ళు అవుతున్నాయి, ఇలా ఎందుకు అవుతుంది, ఇలా ఎందుకు జరుగుతుంది అని మీరు కూడా ఆలోచించాలి. నేనే చెప్పడమే కాదు, మీరు ఆలోచించాలి. అంటే వాళ్ళ యొక్క కర్మబంధం అలా ఉంటుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. అవన్నీ ఆలోచించుకొని చేసుకోవాలి. అలానే నేను మొన్న చెప్పాను, 1987వ సంవత్సరంలో పుట్టిన ఆడపిల్లలకి మగపిల్లలకి ఇంతవరకు పెళ్ళిళ్ళు కాదు. కాకపోవడమే కాకుండా ఒకవేళ ఎవరికైనా పెళ్ళి అయితే సంతానం లేరు, ఒకవేళ సంతానం ఉంటే కలిసి లేరు, డైవర్స్ అన్న అవుతున్నాయి, ఎవరన్నా ఒకరు చనిపోవడం, ఇలా ఇవన్నీ ఎంతో ఆలోచించి రీసెర్చ్ చేసి చెప్తున్నా. మీరందరూ వీళ్ళందరూ నాకు ఇప్పుడు వెళ్ళంగానే మీరు కెమెరా తెచ్చుకుంటే, ఏమండి నాది ఒరిస్సా నుంచి వచ్చానండి, నేను 80 ఏళ్ళలో పుట్టాను, నాకు ఇంకా పెళ్లి కాల. నేను బాంబే నుంచి వచ్చానండి, నేను 80 ఏళ్ళలో పుట్టాను, నా పెళ్ళయి డైవర్స్ అయినాయి. లేదు ఫలానా చోట నుంచి వచ్చానండి, సంతానం లేదు. ఇలా చెప్పేవాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారమ్మా. అయితే నెక్స్ట్ కాలర్ అయితే తీసుకుందాం. పూణే శ్రీధర్ పూణే నుంచి. నమస్తే శ్రీధర్ గారు. హలో శ్రీధర్ గారు. శ్రీధర్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నమస్తే సార్, డేట్ ఆఫ్ బర్త్ మా ఆవిడ గురించి అడుగుతున్నానండి. చెప్పండి. తన పేరు స్వప్న. 20/05/1984. 20/05 మే అండి. మే 20. అవునండి, 1984. సార్ ఇప్పుడు చూడండి సార్, మీ మిస్సెస్ పేరు స్వప్న. మీరు ఒక్కసారి ఏదైనా గుడికి వెళ్ళి అక్కడ పంతులు గారు ఉంటారు. ఆ పంతులు గారిని అయ్యా ఆడపిల్లల్ని ఎన్ని అక్షరాలతో పేర్లతో పిలవాలంటే 3 అక్షరాలతో పిలవాలని చెప్తారండి. ఇది ఒక రూల్ అండి. మన పూర్వీకులు ఎంతో ఆలోచించి ఆడపిల్లలకి 3 అక్షరాలతో పేరు పెట్టాలి అని చెప్పారు. అలా పెడితే 2 అక్షరాల పేర్లు వాళ్ళకన్నా తెలుగులో 3 అక్షరాల పేర్లు వాళ్ళు బాగా సక్సెస్ అవుతున్నారండి. ప్లస్ స్వప్న అనే పేరు పెట్టారు మీ మిస్సెస్కి. మీరు నాకు తెలిసి మీ వాయిస్ని బట్టి మీరు మంచి ఎడ్యుకేటెడ్ లాగా ఉన్నారు. స్వప్న అని మీరు మీ ఫోన్లో ఇప్పుడే న్యూమరాలజీ క్యాలిక్యులేట్ డౌన్లోడ్ చేస్తే 1 మినిట్ టైం పడుతుందండి. డౌన్లోడ్ చేసి స్వప్న అని కొడితే 18 నెంబర్ వస్తుంది, 18వ నెంబర్ వస్తుంది. హెల్త్ ప్రాబ్లమ్స్కి సంబంధించినటువంటి నంబర్. ఇలా ఆపరేషన్లు, డిస్టర్బెన్సెస్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలా ఇబ్బంది పెట్టేటువంటి నంబర్ అండి స్వప్న అనేటువంటి పేరు. నా మాట నమ్మొద్దు, మీ ఫోన్లో చెక్ చేయండి. మీ ఫోన్లో చెక్ చేస్తే స్వప్నాలో 18 నెంబర్ వస్తుంది. ఏమంటే మీరు ఎంఎస్ జైన్ న్యూమరాలజీకి వెళ్ళి 18 యొక్క ప్రొడక్షన్ అడిగితే చెప్తుంది అనమాట. 18 యొక్క ప్రొడక్షన్ ఇదంతా డిస్టర్బ్డ్ నెంబర్ అని చెప్తుంది. అదే మీరు దాన్ని చక్కగా మంచి పేరుతో కరెక్ట్ చేసుకున్నారనుకోండి, అదే స్వప్న అని ఏదో స్వప్నిక అనో ఇంకొక అక్షరం కలిపి కా, అలా స్వప్నిక అనో, ఇప్పుడు లక్ష్మి ఉంది లక్ష్మిక, ఇలా కా పెట్టి కరెక్ట్ చేసుకొని మళ్ళీ అదే పేరు కొట్టారనుకోండి మీ ఫోన్లో న్యూమరాలజీలో, అప్పుడు అద్భుతమైన ప్రొడక్షన్ ఇస్తుంది. గురుచంద్ర యోగ శక్తి కలది, అనుకున్న పని సాధించగల ప్రతిభ కలది, అదృష్ట ద్వారం ఇది అని చెప్తుంది. అదే అంతకుముందు నెగిటివ్ పేరు కొట్టినప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. అంటే మన నెగిటివ్ నేమ్ ఉన్నప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ వస్తుంటాయి, పాజిటివ్ నేమ్ ఉన్నప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంటాయండి శ్రీధర్ గారు. అది కాక స్వప్న అనేటువంటి పేర్లు పెద్దగా క్లిక్ అవుతున్నటువంటి పేర్లు అయితే కాదు. 2 అక్షరాల పేర్లు అంటే బాగాలేవని నేను అన్న, కానీ 3 అక్షరాల పేరు అంత అడ్వాంటేజ్ అయితే 2 అక్షరాల పేర్లకి లేవు. సో ఇక ముందైనా ఆడపిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు 3 అక్షరాల పేర్లు పెట్టడానికి ప్రయత్నం చేసుకోండి. అప్పుడు వాళ్ళ యొక్క లైఫ్ కూడా చాలా బాగుంటుంది. 3 అంటే గురువు నంబర్.
అలా గురువు యొక్క సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళ హెల్త్ కానీ వెల్త్ కానీ అన్నీ బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. శ్రీధర్ గారు, నేను ప్రతి శని ఆది సోమవారం విజయవాడ హైదరాబాద్లో ఉంటాను. మీరు కుదిరితే ఒకసారి అమీర్పేట మైత్రివనం దగ్గర నా ఆఫీస్ ఉన్నది, ఒక్కసారి వచ్చి కలిస్తే నేను చెయ్యి, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, జాతక చక్రం అన్నీ చూసి మీకు ఒక మంచి రిజల్ట్స్ ఇవ్వటం అనేటువంటిది జరుగుతుందండి. థ్యాంక్ యూ. ఓకే రెహమాన్ గారు, అయితే న్యూమరాలజీ అంటే ఏంటి రెహమాన్ గారు? న్యూమరాలజీ అంటే మన పేరు అసలు మన డేట్ ఆఫ్ బర్త్, సపోజ్ ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టాం, ఇప్పుడు సపోజ్ 1వ తారీఖులో పుట్టాం, వాళ్ళ లక్షణాలు ఏంటి. ఓకే. అదే 2వ తారీఖు పుట్టాం, వీళ్ళ లక్షణాలు ఏంటి. అదే 7th పుట్టాం, 7వ తారీఖు పుడితే వీళ్ళు సైన్స్ చదివితే మంచి డాక్టర్స్ అవుతారు. మీరు వెళ్ళి జస్ట్ మీరు కెమెరా తీసుకొని ఏదైనా ఒక నిజాం హాస్పిటల్కి వెళ్ళండి. నేను ఆల్రెడీ వెళ్ళి ఒక ఫ్రెండ్ ఉంటే కూర్చొని మాట్లాడుకుంటా దగ్గర డాక్టర్లు అందరూ 7వ తారీఖు పుడతారు, 7వ తారీఖు పుడతారు అని చెప్తే అక్కడ వాళ్ళందరినీ చిన్న ఎంక్వైరీ చేస్తే డేట్ ఆఫ్ బర్త్ అన్నా 7 ఉంటుంది, డెస్టినీ అయినా 7 ఉంటుంది, లేదా పేర్లు అయినా 7 ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభు గారు ఉన్నారు 25, 2 + 5 7. బ్రహ్మం గారు ఉన్నారు 25, 2 + 5 7. ఇలా అందరూ 7 వాళ్ళు. ఇప్పుడు ద గ్రేట్ డాక్టర్ కాకళ్ళ సుబ్బారావు గారు కూడా 25, 7. ఇలా ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు ఏం చదవాలి. ఇప్పుడు 7వ తారీఖు పుట్టిన వాళ్ళు వెళ్ళి రియల్ ఎస్టేట్ చేస్తే సాగదు, అంటే జరిగిపోతుంటుంది. ఎవరికైనా జరిగిపోయిద్దమ్మా, అందరికీ జరిగిపోదని నేను అంటున్నా. లైఫ్ ఒక మంచి లైఫ్ను అనుభవించడానికి సరిపోదు. అదే 9వ తారీఖు పుట్టిన వాళ్ళు రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ చేస్తే బాగా సక్సెస్ అవుతారు. అదే 1వ తారీఖు పుట్టిన వాళ్ళు ఇలా ఐఏఎస్లు, ఐపీఎస్లు, గవర్నమెంట్ గ్రూప్ 1 ఆఫీసర్స్ ఈ చదివితే బాగుంటుంది. ఇలా 2వ తారీఖు పుట్టిన వాళ్ళు మీలాగా యాంకర్స్, సినిమా యాక్టర్లు, పాటలు రాసేవాళ్ళు, డాన్సులు వేసేవాళ్ళు, వీళ్ళందరూ అంటే ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా 2వ తారీఖు సంబంధించిన వాళ్ళు, 2వ నంబర్కి సంబంధించిన వాళ్ళు. ఇలా భగవంతుడు ఒక్కొక్క నంబర్ ఒక్కొక్కరికి ఇచ్చేసాడండి. ఆ ఫీల్డ్లో వెళ్తే మనం బాగా సక్సెస్ అవుతాం. తీసుకోమ్మా. నెక్స్ట్ కాలర్ అయితే తీసుకుందాం. లక్ష్మి మిర్యాలగూడ నుంచి. నమస్తే లక్ష్మి గారు. ఇప్పుడే కదమ్మా నేను లక్ష్మి గురించి మాట్లాడా. లక్ష్మి వాళ్ళే ఫోన్ చేస్తారా? లక్ష్మి వాళ్ళే కాల్ చేస్తారు. అలానే చేస్తారు. మీరు నా వీడియోలన్నీ కొన్ని లక్షల 100 వీడియోలు చేశాను, వీడియోలన్నీ ఒకసారి చూస్తే నేను ఏదైతే పేరు చెప్పానో వాళ్ళే కాల్ చేస్తారు. వన్స్ వాళ్ళ ప్రాబ్లం ఏందో అనేది ఒకసారి తెలుసు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా లక్ష్మి గారు. చెప్పండి లక్ష్మి గారు. 4/9/2003. 4/9/2003. ఏం చదువుకున్నా అమ్మా? డిగ్రీ కంప్లీట్ అయింది. నీ దగ్గర ఫోన్ ఉంది కదమ్మా? ఒక్కసారి యూట్యూబ్ ప్లేస్టోర్లోకి వెళ్ళి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ అని కొడితే వస్తుందమ్మా. లక్ష్మి LAKSHMI లక్ష్మి అని కొడితే 28వ నంబర్ వస్తుంది. 28వ నంబర్ ద వరస్ట్ నంబర్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నంబర్లో ఏదన్నా వరస్ట్ నంబర్ ఉందంటే అక్కడ ఏమంటాడంటే మీ ఫోన్లోనే చెబుతాడు కూడా, ఆ మాట కూడా చెప్తాడు. ఏమని చెప్తాడంటే ఆ 28వ నంబర్ వచ్చిన వాళ్ళకి సమంత గారు కూడా 28ఏనమ్మా. అలా ఏం చెప్తాడంటే దిస్ నంబర్ ఈజ్ ద వరస్ట్ ఇన్ నంబర్ 1 సిరీస్ అంటాడు. ఇది మీ ఫోన్లో అంటాడు, అమెరికా ఫోన్లో అంటాడు, రష్యా ఫోన్లో, ప్రపంచవ్యాప్తంగా ఎవరికి ఫోన్ చేసినా ఎవరి ఫోన్లో అయినా ఈ నంబర్ కొడితే ద వరస్ట్ నెంబర్ ఇన్ ద వరల్డ్ అని చెప్తారండి. ఈ 28వ నెంబరు కళ్ళజోళ్ళు వస్తాయి, కంటి ప్రాబ్లమ్స్, చిన్నపిల్లలకి కంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అవన్నీ 28వ నెంబర్ వాళ్ళు. ప్లస్ వీళ్ళకి ఫ్యామిలీ లైఫ్, పర్టికులర్గా ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయింది. పర్టికులర్గా 28 వాళ్ళకి అంటే మీ పెద్ద సెలబ్రిటీస్ అందరినీ మీరు చూస్తే 28వ తారీఖు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇలా పెద్ద ఆయన ఎన్టీ రామారావు లాంటి ఆయన వాళ్ళకి కూడా ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయింది. 28వ తారీఖు పుట్టారు. ఆ నంబర్ యొక్క ఎఫెక్ట్ అలా ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే లక్ష్మి అనే పేరు మంచిది కాదు. లక్ష్మిక చూసా, అనుష్క, కనిష్క, హారిక, రష్మిక లాగా ఇంకొక నేమ్ అనేది గాడ్ నేమ్ అని కూడా అంటారు. అది మంచిగా, మనం దేవుళ్ళం కాదు కదా, దేవుళ్ళు లాగా ఉండాలి, మనుషులు లాగా ఉండాలమ్మా. ఇంకో మంచి పాయింట్ చెప్తా. ఎవరైతే ఏ మతంలో అయినా, ఏ కులంలో అయినా, ఏ మతంలో అయినా ఎవరైతే దేవుడి పేరుని ఏకవచనంతో పిలుస్తారో వాళ్ళెవరు పైకి వచ్చిన దాఖలాలు లేవు. మీరు చూసుకోండి, ఈ మధ్యలో ప్యాషన్ అయిపోయింది సాయి అని. సాయి అని ఒక ప్రైమ్ మినిస్టర్ లేడు, సాయి అని ఒక రాష్ట్రపతి లేడు, సాయి అని ఒక ముఖ్యమంత్రి లేడు, సాయి అని ఒక మంత్రి లేడు, ఎవరు పైకి రాదు.
ఏదో బతికిపోతారని అందరు బతికిపోతారమ్మా. అందరు, నేను ఫస్ట్ నుంచి చెప్పే పాయింట్ అది. సో కొంతవరకు అయితే ఓన్లీ గూగుల్లో చెక్ చేసి మరి పేర్లు పెడుతున్నారు పుట్టిన వాళ్ళకి. అవును, గూగుల్లో సెర్చ్ చేసి పేరు పెడుతూ అది ఏ నంబర్ వచ్చిందో కూడా చూసుకోవాలి. ఆ నంబర్ చూసుకోకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇక్కడ మంచి పేరు బాగా ఉందని చెప్పి పెట్టేస్తున్నారు, కానీ అది ఏ నంబర్లో ఉందో చూసుకోవాలి. ఈ మధ్యలో అందరు లక్కీ అని పిలుస్తున్నారు. లక్కీ అనేటువంటి వాళ్ళని మీరు కెమెరా తీసుకొని వెళ్ళి స్కూల్లో కెమెరా పెట్టి ఎవరెవరిని లక్కీ అని పిలుస్తారో చూస్తే వాళ్ళు వారంలో 2 రోజులు 3 రోజులు సెలవు పెడుతుంటారు. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లక్కీ ఈజ్ ద 18 నంబర్. మీరు ఏమనొచ్చు లక్కీ అయినా మంచి లక్క అని కదా అని, బట్ కానీ నంబర్ ఈజ్ ద 18 నంబర్. 100%. నేను నాకు స్కూల్ కూడా ఉంది, అందుకని చెబుతున్నా. లక్కీ అని పిలిపించుకునే వాళ్ళు ఎప్పుడు చూసినా స్కూల్ మానేస్తుంటారు. ఎందుకంటే ఆరోగ్యం బాగాలేదు, జ్వరం వచ్చింది, జలుబు చేసింది, ఇదే గొడవ. బికాజ్ ఆఫ్ 18 నంబర్. ఇలా నంబర్ బాగుండాలి. మనం బతికేదే నంబర్ల మీద. చూస్తారా, పొద్దున్న ఎన్నింటికి లెగవాలి, ఎన్నింటికి ఆఫీస్కి వెళ్ళాలి, ఎంత పెట్రోల్ కొట్టించాలి, ఎంత రెంట్ కట్టాలి, ఏంటి, అంత నంబర్స్ మీద మాత్రమే బతుకుతున్నాం. చిన్న డౌట్ రేమంత్ గారు, యాక్చువల్లీ నా నేమ్ కూడా గూగుల్లో చెక్ చేస్తే అసలు నా నేమ్ కి సంచన నా నేము. అయితే నా నేమ్ కి అయితే గూగుల్లో ఏది లేదు, ఆ వర్డ్ మీనింగ్ కూడా లేదు. దానికి ఏమంటారు అంటే నాది 7 letters వస్తుంది. 7 letters వస్తుందమ్మా. బట్ సంజన అనేటువంటి పేరు, నీ పేరులో సంజన ఉంది. ఈ సంజన అనేటువంటి పేరులో 15వ నంబర్ అని, పనిలో ఏకాగ్రత కనబరిచి విజయం సాధిస్తారు, ఏ విధంగానైనా విజయం పొందగలరు, వీరి ముఖంలో ప్రతిఫలించే ఆకర్షణ శక్తి వలన, వాక్చాతుర్యం వలన ఏ పనినైనా సాధించగలరు, ఉన్నత జీవితం సాధ్యమవుతుంది, కళ్ళ వలన వాటి సంబంధితుల ద్వారా డబ్బు గడిస్తారు. సేమ్ ఇప్పుడు నువ్వు చేసేది అదే పని కదా. ఇలా నీ నంబర్ని బట్టి నీ లైఫ్ ఆధారపడి ఉంటుంది. అందరి లైఫ్ మీ నంబర్ని బట్టి మీ లైఫ్ డిసైడ్ అవుతుంది. మీరు అనుకోవచ్చు శ్రీదేవి గారు అబ్బా ఎంత బాగా డెవలప్ అయ్యారు, నంబర్ 18 కొట్టేయాల్సిందే ఏదో ఒక టైంలో. సౌందర్య గారు నంబర్ 18 అంతే, 18 నంబర్ వస్తే కొట్టాల్సిందే. సత్యం రామలింగరాజు గారు కానీ ఎవరికైనా నెగిటివ్ నంబర్ ఉంటే దాని పని అది చేసుకుంటుంది, పాజిటివ్ నెంబర్ ఉంటే దాని పని అది చేసుకుంటుంది. పాజిటివ్ నెంబర్ పాజిటివ్ చేస్తుంది, నెగిటివ్ నెంబర్ నెగిటివ్ చేస్తుంది. సో నేను అనేది కానీ ఇప్పుడు నువ్వు సంజనాలో నీ పేరు మధ్యలో జే ఉంది. పేరు మధ్యలో జే ఉన్న వాళ్ళందరూ నేను చేసిన రీసెర్చ్లో దే విల్ బికమ్ ఏ మల్టీ మిలియనియర్స్. చిరంజీవి గారిలో జే ఉంది, రజనీకాంత్ గారిలో జే ఉంది, పీజేఆర్లో జే ఉంది. మీరు చూసుకుంటే వెళ్ళండి, రాజశేఖర్ రెడ్డి, రాజశేఖర్, ఇలా పేరులో జే ఉన్న వాళ్ళు జీవితంలో ఏదో ఒక స్థానంలో ఎప్పుడో ఒకసారి దే విల్ బికమింగ్ ఏ మల్టీ మిలియనియర్స్. సరే వేరే లైఫ్ తీసేయండి, వేరే తీసేస్తే ఫైనాన్షియల్గా మంచి పొజిషన్కి వెళ్తున్నారు. ఇలా అన్ని రీసెర్చ్ చేయాలమ్మా, అంతేగాని ఇప్పుడు యూట్యూబ్ అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి అమ్మా. యూట్యూబ్ అంటే ఏంటో తెలుసా, మాట్లాడిన తర్వాత ఏమైనా ఉంటే దాన్ని ఎడిట్ చేసుకొని అన్నీ చేసి అన్నీ ఇప్పుడు నలుగురు మాట్లాడిన అన్నీ తీసుకొని దాన్ని ఒకసారి దానిలో పెట్టి మాట్లాడేసి అంతా ఎడిట్ చేసుకొని బయటికి పంపిస్తే అబ్బా భలే మాట్లాడాడు బాగుంది అనుకుంటారు. కానీ టీవీ అలా కాదు కదా, ఇట్స్ లైవ్. లైవ్లో మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ ఉండాలి, దమ్ము ఉంటే మాట్లాడగలరు లైవ్లో. అంతేగాని యూట్యూబ్లో ఏముంది అన్నీ ఎడిట్ చేసేవే కదా. నేను అనేది ప్రజలు అడిగే ప్రశ్నకి ఆన్సర్ చేయగలగాలి. ఆన్సర్ చేయగలిగిన వాడి దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది. అంతేగాని రెహమాన్ గారు మాట్లాడిని కాసిని, ఆయన మాట్లాడిని కాసిని అన్ని తీసుకొని యూట్యూబ్లో చెప్పి నేనే న్యూమరాలజిస్ట్ అని చెప్తున్నారు. అలా చెప్పి నేను ఏమైందమ్మా, ఫలానా వాళ్ళు గెలుస్తారంటే వాళ్ళు ఓడిపోతుండే. అప్పుడు ఏమైపోద్ది, సబ్జెక్ట్ మీద నమ్మకం పోతుందా లేదా? నేను ఎక్కడా చెప్పలా, ఎందుకంటే నేను కాంట్రవర్సీకి వెళ్ళానని నేను ముందే చెప్పా. అందరికీ వాళ్ళ యొక్క నంబర్స్ని బట్టి ఇప్పుడు ఒక ఎలక్షన్ ప్రొడక్షన్ ఇవ్వాలంటే ఎలా చేయాలంటే 175 మంది, 2 పార్టీలకు సంబంధించిన 175 మంది ఎమ్మెల్యేల యొక్క డేట్ ఆఫ్ బర్త్లు, టైమ్ ఆఫ్ బర్త్లు తీసుకొని వాళ్ళందరి మీద రీసెర్చ్ చేయగలిగితే అప్పుడే ఎలక్షన్ ప్రొడక్షన్ ఇవ్వాలి. మరి లాస్ట్ కాల్ అయితే చిన్నగా తీసుకోండి. శ్రీలక్ష్మి గారు గుంటూరు నుంచి, అంటే మళ్ళీ శ్రీలక్ష్మి అనే వచ్చింది. అమ్మా శ్రీలక్ష్మి గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. హలో 94 చెప్పమ్మా. 94 అంటే కూర్చుండేట. సెప్టెంబర్ 21 అండి. సెప్టెంబర్ 21. నువ్వేనమ్మా? మా పాప అండి. మీ పాప. సెప్టెంబర్ 21వ తారీఖు అదృష్టకరమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్, అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్, పర్మనెంట్ జాబ్, మంచి డొమెస్టిక్ లైఫ్, అంతా లైఫ్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఏమని పిలుస్తారు? శ్రీలక్ష్మి అని పిలుస్తారమ్మా.
లక్ష్మి అని పిలుస్తారు, అనురాధ అని పిలుస్తారండి. అనురాధ అంటే బొద్దుగా అయిపోతారంట, ఇట్లా అయిపోతారంట. అనురాధ అంటే. లక్ష్మి అంటేనేమో దానిలో 28వ నెంబర్ అని ఫ్యామిలీ లైఫ్ ఇబ్బంది పడేటువంటి నంబర్. లక్ష్మి అంటేనే చాలా ఇబ్బందికరమైన నంబర్, ఫ్యామిలీ లైఫ్ అంతా ఇబ్బంది పడేది. శ్రీలక్ష్మి తీసుకుందామంటే తెలుగులో అమ్మ, శ్రీ అంటే అమ్మవారు, ఓకే అద్భుతమైన నంబర్. ఇంగ్లీష్లో శ్రీ అంటే బ్యాడ్ విండ్, ఓకే ఎస్ఆర్ బ్యాడ్ విండ్. ఇవన్నీ ఆలోచించుకొని చేయాలి, ఇవన్నీ ఆలోచించుకొని చేసుకుంటేనే ఫ్యామిలీ అంతా బాగుంటుంది, లైఫ్ అంతా కూడా చాలా చక్కగా బాగుంటుందమ్మా. ఒక్కసారి ఎవరికైనా ఫోన్ కలగకపోతే ఆ 4300 నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. కాల్ చేసి మీరు కాల్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పగానే మీ ఇంట్లో జరిగిన ఒక విషయం నేను చెప్తా, అప్పుడు నమ్మకం కుదిరినాక మీరు కావాలంటే చెప్పించుకోవచ్చండి. ఇది ఒక అద్భుతమైనటువంటి సైన్స్, అద్భుతమైన శాస్త్రం అండి. దీన్ని ఉపయోగించుకోండి, బాగుంటుంది. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రెహమాన్ గారు. ఇప్పటి వరకు మీ సలహాలు సూచనలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాటి విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.